హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వైరల్ దుబాయ్ కునాఫా ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. చాలా మందికి తెలిసే ఉంటుంది, దుబాయ్లో చాలా ఫేమస్ అయిన కునాఫా ఇంట్లోనే చాలా ఈజీగా ఉన్న ఐటమ్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం సన్న సేమ్యాల్ని తీసుకుంటున్నాం. నేనైతే ఇక్కడ రోస్టెడ్ సేమ్యాల్ని తీసుకుంటున్నాను. కావాలంటే మీరు పచ్చి సేమ్యాలను కూడా తీసుకోవచ్చు. ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటాయి. ఈ తీసుకున్న రోస్టెడ్ సేమియాస్ అనేవి ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద చేసుకోండి. ఇలా చూసారా, ఇక్కడ ఈ విధంగా చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిల్లోని ఒక 50 grams ఆఫ్ బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ లేకపోతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా బాగా మిక్స్ చేసుకోండి. బటరు సేమియా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, అలా ముద్దలాగా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో 1/2 లీటర్ వరకు పాలని తీసుకోండి. ఇలా పాలు తీసుకున్న దాంట్లోనే ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోండి. కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పాలు అనేవి చిక్కబడతాయి. ఒకవేళ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఇది పాలు మరుగుతున్నప్పుడు మనం కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి ఉండాలి. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత చీజ్ స్లైసెస్ని వేసుకోండి. ఇక్కడ నేను ఒక చీజ్ స్లైస్ అనేది వేసుకుంటున్నాను. కావాలంటే మీరు 2 అయినా వేసుకోవచ్చు. ఇలా చీజ్ అంతా కరిగిపోయాక మనం ఇందులో 2 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ షుగర్ ఎక్కువ కావాలంటే ఒక 5 to 6 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి పెట్టేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ని తీసుకోండి. ఇలా తీసుకున్న ప్యాన్కి బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి. ఇక్కడ నేనైతే నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను. నెయ్యిని మొత్తం ప్యాన్ అంతా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా బటర్ కలిపి పెట్టుకున్న సేమ్యాల్ని ఇలాగా మొత్తం ప్యాన్ అంతా పరుచుకోండి. ఇలాగా ఒక లేయర్ కింద చేసుకోండి. ఇలాగా ఒక లేయర్ కింద చేసుకున్న తర్వాత చేతితో ప్రెస్ చేస్తూ ఒక రౌండ్ షేప్ వచ్చేంత వరకు ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోండి. ఇక్కడ మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తేనే మనకి ఇవి విడిపోకుండా వస్తుంది. ఇలాగా గట్టిగా బాగా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న క్రీమ్ని యాడ్ చేసుకోండి. అలాగా మొత్తం సేమ్యాలు ఏమీ కనబడకుండా క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ క్రీమ్ మిగిలిపోతే మనకి ఇది 2 to 3 days వరకు నిల్వ అనేది ఉంటుంది. ఇలా క్రీమ్ వేసుకున్న తర్వాత పైన చీజ్ స్లైసెస్ ని కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు కావాలితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ క్రీమ్ లో చీజ్ వేసాం కాబట్టి. ఇలా చీజ్ అంతా వేసుకున్న తర్వాత ఇంకా మనకి కునాఫా సేమియాలు అనేవి ఉంటాయి కదా, ఆ సేమియాల్ని ఇంకో లేయర్ కింద పైన ఇలా వేసుకోండి. ఇక్కడ మనకి వైట్ క్రీమ్ అనేది ఎక్కడా కనబడకుండా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ సేమ్యాలు అనేవి వేసుకోండి. ఇలాగా రౌండ్ షేప్లో చేసుకుంటూ కునాఫాని ఇలా రౌండ్ షేప్లో రెడీ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ రౌండ్ షేప్లో చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న కునాఫాని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కునాఫా మీద ఒక మూత పెట్టుకోండి. మళ్ళీ మనం నెయ్యి కట్ట యాడ్ చేసుకోక్కర్లేదు. ఆల్రెడీ మనం కింద నెయ్యి యాడ్ చేసాం కాబట్టి అలాగా మాడిపోదు. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి. ఇలాగా మొత్తం ప్యాన్ అంతా అప్లై చేసుకోండి. మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న కునాఫాని ఇలాగా ఇంకో ప్యాన్లో మనం
నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకోండి. మనకి కునాఫా అనేది ఈ విధంగా ఫ్లిప్ అయ్యి ఇలా వస్తుంది. ఇలాగా చేసుకున్న దాన్ని మళ్ళీ పాన్ మీద పెట్టుకొని ఇంకో సైడ్ అనేది బాగా రోస్ట్ అవ్వనివ్వండి. పక్కన ఇంకో స్టవ్ మీద ఒక కప్పు షుగర్, ఒక కప్పు నీళ్ళు వేసుకొని పాకాన్ని రెడీ చేసుకోండి. ఇది మనకి బాగా ముద్దర పాకం రావాల్సిన అవసరం లేదు, అలాగే తీగ పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. లైట్గా మనకి పంచదార అనేది కరిగితే సరిపోతుంది. అలా ఇప్పుడు చూపిస్తున్నట్టుగా కరిగితే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మన కునాఫా అనేది రెడీ అయిపోయింది. ఆ కునాఫాని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పిస్తాని కూడా యాడ్ చేసుకోండి. ఇలాగా పైన గార్నిష్ చేసుకోండి. ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే మన కునాఫా అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం పిస్తాతోని గార్నిష్ చేసుకోండి. మనకి పిస్తా అండ్ కునాఫా టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకే పిస్తాని కూడా యాడ్ చేసుకోండి. ఇలా పిస్తా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా షుగర్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. మొత్తం షుగర్ వాటర్ అంతా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంతసేపు షుగర్ వాటర్లోని కునాఫాని సోక్ అవనిస్తే మనకి కునాఫా అనేది చాలా టేస్ట్ వస్తుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే కునాఫా అనేది రెడీ అయిపోయింది. మనకి ఇంట్లో అవైలబుల్ ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా దుబాయ్లో ఫేమస్ అయిన కునాఫా అనేది రెడీ చేసుకున్నాం. అంతేనండి, చాలా సింపుల్ అయిన కునాఫా కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.